వెల్కమ్ టు కృష్ణ రెడ్డి అకాడమీ అండి. ఆల్రెడీ టైమ్ అండ్ వర్క్ ఏదైతే ఉందో పార్ట్ నెంబర్ 2 కూడా మీకు చేసాం. పార్ట్ నెంబర్ 3 అండి ఇది. పార్ట్ నెంబర్ 2ని చూసి ముగ్గురు వచ్చి మనకి జాయిన్ అవ్వడం జరిగింది. టైమ్ అండ్ వర్క్లో కంటెంట్ చూసి పిల్లలు వచ్చి జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా ఈ క్వశ్చన్ నెంబర్ పార్ట్ 3 క్వశ్చన్ నెంబర్ 18 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏ ఒక పని 1/3 వంతు పని 15 రోజుల్లో చేయగలడు. బి అదే పని 3/4 వంతు పని 18 రోజుల్లో చేయగలడు. మరియు సి ఒకటి అదే పని 36 రోజుల్లో చేస్తాడు. ఏ ఒంటరిగా మిగిలిన పని ఎన్ని రోజుల్లో చేస్తాడు అని చాలా క్లారిటీ అడిగారండి. చూడండి దీనికి అంతే. ఇక్కడ మీకు చెప్పానంతే, ఏ అనేవాడు ఎవరైతే ఉన్నాడో ఏ అనేవాడు దీనికి డివైడ్ చేయాలి. ఒకటి డివైడ్ చేసిన ఒకటే కాబట్టి 5 3 అంతే 15. ఏ అనేవాడు 15 45 15 3 45. అదేవిధంగా బి అనేవాడు 3/4 దీనికి డివైడ్ చేయమని చెప్పాము. 3 1 3 6 అండి. అప్పుడు 6 4 అంతే 24. బి అనేవాడు మనకి 24 రోజుల్లో చేస్తున్నాడు. సి అనేవాడు మనకి ఎంత చేస్తున్నాడంటే 36 రోజుల్లో చేస్తున్నాడని వాడే క్లారిటీగా ఇచ్చాడండి. అయితే బి మరియు సి కలిపి 8 రోజుల్లో చేస్తున్నాడు. కాబట్టి ముందు మనకు దీన్ని ఏం చేయాలంటే మనకి ఎల్సిఎం ఏదైతే ఉందో ఎల్సిఎం మెథడ్ ఏదైతే ఉందో ఈ ఎల్సిఎం మెథడ్ని చాలా క్లారిటీగా చెప్పాం మీకు. అండ్ మీకు ఈ 45కి 24కి 36కి ఎల్సిఎం అంతే 360 అండి. 45 ఎంతలు అంటే 45 8 12 ఎంత 24 ఎంతలు అంటే 24 15 36 ఎంతలు అంటే 36 10 అండి. సో తర్వాత ఏమన్నాడండి, బి మరియు సి ఎవరైతే ఉన్నారో బి ప్లస్ సి కలిపి ఒక పని 8 రోజుల్లో చేస్తున్నాడు. అయితే ఏ ఎన్ని రోజుల్లో చేస్తున్నాడో తెలియదు కాబట్టి టోటల్ వర్క్ ఎంత అంటే 360 అండి. 360 ఏదైతే ఉందో 360. సో బి అండ్ సి కలిపితే 25 ఇంటూ ఇది ఎంత అంటే 8 ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు 360. కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ 360. ఈ రెండు గుణిస్తే ఎంత 200. ఇది ప్లస్ ఉందండి, ప్లస్ ఉంది. ఇప్పుడు 200 ఏమో మైనస్ అవుతుంది. అప్పుడు టీ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందంటే 360 వచ్చింది. టీ ఈజ్ ఈక్వల్ ఎంత 160. ఇవి 200 మైనస్ అవుతుంది 160. టోటల్గా మనకి ఏ ఒక్కడు చేసే పని ఎంత అన్నాడు కాబట్టి 160/8 ఏదైతే ఉందో 8 1 8 2 అంటే 20 రోజులు. అంటే ఏ ఒక్కడు ఎన్ని రోజుల్లో చేశాడంటే ఈ 20 డేస్ ఏదైతే ఉందో ఈ 20 డేస్ అనేది మీకు చాలా క్లారిటీగా ఇది ఒకసారి ఈ లెక్కను కూడా మీరు గూగుల్ చేసుకొని ఇటీవల కాలంలో ఇండియాలో నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్స్ అండి, ఇండియాలో జరిగినటువంటి టాప్ మోస్ట్ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అండి. ఒకసారి మీరు గూగుల్ కూడా చేసుకొని క్వశ్చన్ చూసుకొని కంటెంట్ నచ్చితే 100% అర్థమెటిక్ రీజనింగ్ పైన ఆంధ్ర అండ్ తెలంగాణలో నెంబర్ 1గా కంటెంట్ చూసారండి మిత్రమా. ఓకే, ఇదే విధంగా క్వశ్చన్ నెంబర్ 18 ఇది. క్వశ్చన్ నెంబర్ 19 కూడా మీరు ఒకసారి పరిశీలించండి ఏమి ఇచ్చాడో. క్వశ్చన్ నెంబర్ 19 కూడా పరిశీలించండి. రామ్ ఒక పని 15 రోజుల్లో, రోహన్ 25 రోజుల్లో, రోహిత్ అనేవాడు 30 రోజుల్లో పూర్తి చేయగలరు. ఎక్కడిచ్చారు చూడండి. రోహన్ మరియు రోహిత్ అనేవాడు కలిసి 2 రోజులు పని చేస్తారు. తర్వాత రోహిత్ స్థానంలో రామ్ వస్తాడు. మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అని చాలా క్లారిటీగా బిట్టాడుగాడు. అంతే. ఈ కంటెంట్ అనేది చూస్తుంటే మీకు ఏ రేంజ్లో చెప్తున్నా కదా, మీరు యు గో ఫర్ గూగుల్ ఒకసారి చేసుకొని ప్రతి క్వశ్చన్ కూడా చూసుకోండి. కంటెంట్ నచ్చితే నేను చెప్పేటువంటి విధానం కూడా నీకు నచ్చితే ఈ రేంజ్ లెక్కలను ఎంత స్మార్ట్గా చెప్తున్నానంటే నీకు ఇంకా ఎగ్జామ్ పాయింట్లు వచ్చే లెక్కల్ని ఇంకా ఆంధ్రలో జరిగే ప్రతి ఎగ్జామ్ కూడా సింపుల్గా ఇలా సునాయాసంగా తీసుకెళ్లేటువంటి రేంజ్కి వెళ్తున్నాం. ఒకసారి పరిశీలించండి. ఈ రామ్ ఎవరైతే ఉన్నారో ఈ రామ్ అనేవాడు ఒక పని 15 రోజుల్లో చేస్తున్నాడు. ఈ రోహిత్ ఎవరైతే ఉన్నారో అదే పని ఎన్ని రోజులు అంటే 25 రోజుల్లో పని చేస్తున్నాడు. అదేవిధంగా రోహన్ అదేవిధంగా రోహిత్ అనేవాడు అదే పని 30 రోజుల్లో పూర్తి చేయగలడు. ఓకేనా. ఎలా ఇచ్చారంటే చూడండి. దీనికి మనం ఏం చేయాలంటే ఎల్సిఎం మెథడ్ ఏదైతే ఉందో వెరీ సింపుల్గా మీకు చెప్పాను, చాలా క్లారిటీగా చెప్తున్నాను. ఈ ఎల్సిఎం మెథడ్ మీరు ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకోండి. ఎందుకంటే 15కి 25కి 30కి ఎల్సిఎం ఏదైతే ఈ 15 దీని యొక్క మల్టిపుల్ కాబట్టి దీనికి మరి ఇంకా ఎల్సిఎం కట్టాల్సిన అవసరం లేదు. ఈ రెండుకి మనం ఎల్సిఎం కట్టగలిగితే 5 5 5 6 కాబట్టి మరి తెగబట్టి 5 6 30 35 ఎంత అంటే 150 ఏదైతే ఉందో 150 అండి. 150 15 ఎంత అంటే 15 10 ఎంతలు 25 అంటే 25 6 ఎంతలు అంటే 10 3 5 ఓకే 15 సారీ 15 ఎంతంటే 3 5 3 5 35 అంటే సరిపోయింది మీకు. చూడండి ఇక్కడ 25 6
15 35 మీకు ఇది ఎల్సిఎం వచ్చిందంటే దీన్నేమో ఏం చెప్పానంటే టోటల్ వర్క్ అని చెప్పాను, దీన్నేమో ఎఫిషియన్సీ అని చెప్పాను, దీన్నేమో టైం అని చెప్పాను. కాబట్టి మనకేమన్నాడంటే ఇక్కడ ఏమర్చాడు, రోహన్ మరియు రోహిత్ ఎవరైతే ఉన్నాడో ఈ రోహన్ మరియు రోహిత్ ఇద్దరు కలిపి 2 రోజులు పని చేస్తారు, 2 డేస్ చేస్తారు. ప్లస్ తర్వాత రోహిత్ స్థానంలో రామ్ వస్తాడు. ఈ రోహిత్ స్థానంలో అంటే రోహన్ ఆల్రెడీ ఉన్నాడు, ఈ రోహన్ ఉన్నాడు, ప్లస్ రోహిత్ స్థానంలో రామ్ వస్తాడండి. రామ్ వస్తాడు. కాబట్టి ఎన్ని రోజులు చేస్తాడో తెలియదు. ఇది ఈక్వల్ మన టోటల్ ఎంత వచ్చిందంటే మనకి 150 ఏదైతే ఉందో టోటల్ 150 వచ్చిందండి మీకు ఇక్కడ. ఒకసారి పరిశీలించండి దీన్ని ఎంత స్మార్ట్గా చేయొచ్చో ఒకసారి చూడండి. అయితే ముగ్గురు కలిపి మొత్తం పని ఎన్ని రోజుల్లో చేయగలన్నారు కాబట్టి చూడండి ఇక్కడ రోహన్ అనేవాడు 6 పార్ట్లు ప్లస్ రోహిత్ అనేవాడు ఎంత అంటే 5 పార్ట్లు అండి. అంతే ఇక్కడ ఎంత వచ్చింది, ఈ 2 కలిపి 11 పార్ట్లు, 11 × 2 అంతే 22. యువతలు ప్లస్ చేస్తుంది. ఈక్వల్ అవతలకి వెళ్తే 150లో ఆల్రెడీ మనకి ఇక్కడ ఎంత ఉంది, 150 ఉంది. 150లో -22 చేస్తే 128 ఇక్కడ వస్తుందండి. ఇక్కడ 150 ఉంది కాబట్టి 150లో ఇదేమో ప్లస్ చేస్తుంది, అవతలకి మైనస్ చేస్తుంది, 128 వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఏం మిగిలిందంటే రోహన్ మరియు రామ్. ఈ రోహన్ మరియు రామ్ ఎవరైతే ఉన్నారో ఇది ఎంతంటే ఈ 10 + 6 ఎంతంటే 16 × T అండి. 16 1 16 8 16 × 16 8 128. అప్పుడు T = ఎంత వచ్చిందంటే 16 T ఎంత వచ్చిందంటే 8 రోజులు ఏదైతే ఉందో మీకు 8 రోజులు అనేది దీనికి ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుందండి. ఇంత క్లారిటీగా ఇంత కంటెంట్ని కూడా మీకు ఇంత స్మార్ట్గా చెప్పుకొని రావడం జరుగుతుంది. చెప్తున్నారు కదా, ఈ గూగుల్ సెర్చ్ చేసుకున్న తర్వాత కంటెంట్ నచ్చితే 24 hours నా కంట్రోల్లో ఉంటారు. మీరు ఏ క్షణం కావాలన్నా నేను నీకు అర్థమెటిక్ రీజనింగ్ పరంగా చెప్తున్నాను కదా. ఈరోజు ఎస్ఎస్సిలో భారతదేశంతో మనము నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేసుకోకండి మిత్రం, ఆంధ్ర తెలంగాణతో కంపేర్ చేసుకోకండి. ఉత్తర భారతదేశంలోకి వెళ్తే ఒకసారి మీరు అక్కడ 145 150 వచ్చిన 160కి జాబ్ రానటువంటి పరిస్థితి. సార్ మరి వాళ్ళు ఏ విధంగా చదువుతున్నారు సార్ అంటే అది నేను వెళ్ళి నేర్చుకొని వచ్చాను. ఏ విధంగా చదువుతున్నారో అది ఒక రహస్యం కూడా నాకు తెలుసు. నీకు 100% జాబులు పెట్టగల క్యాపబిలిటీ మన అకాడమీలో ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా రిజైన్ చేసుకుని అకాడమీ నడుపుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ దాన్నిటికి మించి కంటెంట్ని చూడండి మిత్రమా. కంటెంట్ చూసి 100% నీకు నచ్చితే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పరంగా వచ్చి జాయిన్ అవ్వండి. రిమైనింగ్ ఫ్యాకల్టీ కూడా ఎవరైతే ఉన్నారో సూపర్గా మంచి ఫ్యాకల్టీ పెట్టించాను మీకు. ఈ విధంగా మీకు లెక్క కూడా వెళ్తుందండి. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ ఏదైతే ఉందో అదేవిధంగా మీకు ఈ క్వశ్చన్ నెంబర్ 20 కూడా పరిశీలించండి. ప్రతి క్వశ్చన్ కూడా గూగుల్ చేసుకున్న తర్వాత హైలీ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ మాత్రం మీకు తీసుకొచ్చి కంటెంట్ అందిస్తున్నా. 100% నువ్వు సక్సెస్ఫుల్ అయ్యే విధంగా కంటెంట్ కావాలంటే మన అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా కాకుండా నీకు నిజంగా ఉద్యోగం కావాలంటే మాత్రం కృష్ణారెడ్డి అకాడమీలో 24 గంటలు నేను ఉంటాను. హైలీ ఫ్యాకల్టీతో మీకు ముందుకెళ్తుంది. ఇక్కడ ఏమి చేయాలి లక్ష్యం చూడండి. ఏ మరియు బి ఒక పని 10 రోజుల్లో చేయగలరు. బి మరియు సిలు అదే పని ఏ మరియు బి కలిపి A + B కలిపి ఒక పని 10 రోజుల్లో చేయగలరు. బి మరియు సి కలిపి అదే పని 12 రోజుల్లో చేయగలరు. సి మరియు ఏ కలిపి అదే పని 15 రోజుల్లో చేయగలరు. ఈ మూడిటి కూడా ఎల్సిఎం కడితే మనకి ఎంత వస్తుందంటే 60 వస్తుందండి. దీన్ని ఈ ఎల్సిఎంని డబుల్ చేసుకుంటే ఈ ఎల్సిఎం కూడా మనం డబుల్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ వచ్చి 2 సంఖ్యల్లో సరిపోయినప్పుడు దీన్ని చూడండి ఎంత అవుతుంది. ఎల్సిఎం ఎంత అవుతుందంటే 60 × 2 ఎంత అంతే 120 అవుతుందండి. 10 ఎంతలండి 10 6 60, 12 5 15 4 అంతే. మనకి ఎఫిషియన్సీ అనేది ఎన్ని పార్ట్లు వచ్చిందంటే 15 పార్ట్లు వచ్చింది. కాబట్టి మనకి ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చేయండి. 2 Aలు కనిపిస్తున్నాయి, 2 Bలు కనిపిస్తున్నాయి, 2 Cలు కనిపిస్తున్నాయి. కాబట్టి 2 అనేది కామన్ తీసుకుంటే A + B + C = ఎఫిషియన్సీ ఎంత పార్ట్లు వచ్చాయండి 15 పార్ట్లు వచ్చాయి. ఎన్ని పార్ట్లు అండి 15 పార్ట్లు వచ్చాయి. కాకపోతే దీన్ని నేను డబుల్ చేసుకున్నాను కాబట్టి దీనికి కూడా డబుల్ చేసుకుంటే అప్పుడు ఎంత వచ్చింది. ఇది 10 కనిపిస్తుంది, ఇదేమో 8 కనిపిస్తుంది, 8 కనిపిస్తుంది. సారీ, ఇదేమో 10 కనిపిస్తుంది, 6 × 12 ఇది 12 కనిపిస్తుంది, 5 × 10 కనిపిస్తుంది, 4 × 8 కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఎంత మారిందంటే 30 ఎఫిషియన్సీ ఏదైతుంది ఎఫిషియన్సీ. ఎందుకంటే ఇక్కడ పాయింట్లు రాకుండా ఉండడానికి మాత్రమే మిత్రమా, ఇక్కడ పాయింట్లో రాకుండా ఉండడానికి మాత్రం నీకు నేనేం నేర్పిస్తున్నానంటే ఇక్కడ మనకి ఎల్సిఎం ఏదైతే వచ్చిందో 60 కనిపిస్తుంది. ఓకే, నో ప్రాబ్లం.
దాన్ని చేస్తే. కానీ ఇలా పెట్టి ఎఫిషియన్సీ చూసుకుని మన 15 పార్ట్లే కనిపిస్తుంది, కానీ ఇక్కడ 2 అనేది మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే 2 అనేది కనిపిస్తుంది అంటే 2 Aలు కనిపిస్తున్నాయి, 2 Bలు కనిపిస్తున్నాయి, 2 Cలు కనిపిస్తున్నాయి, 2 కామన్గా ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఒకవేళ కానీ ఎఫిషియన్సీ 15 వేసుకున్నాను అనుకోండి 7.5 వస్తుంది. మరి ఆ 7.5 రాకుండా దీన్ని సింపుల్గా క్యాల్కులేషన్ చేయడానికి మాత్రమే దీన్ని ఏదైతే ఉందో ఈ ఎల్సిఎం ఏదైతే ఉందో ఎల్సిఎంని డబుల్ చేసుకుంటే ఈ ఎఫిషియన్సీని కూడా నువ్వు డబుల్ చేసుకోవాలి. ఎల్సిఎం మీద ఎప్పుడైతే డబుల్ చేస్తానో ఆటోమేటిక్ ఎఫిషియన్సీకి నువ్వు డబుల్ చేసుకోవాలి. 6 రెళ్ళు అంతా 12, 5 రెళ్ళు ఏమో 10, 4 రెళ్ళు 8, ఈ మొత్తం కలిపితే 30 వస్తున్నాయండి. కాబట్టి 2 1 2 15. అప్పుడు A+B+C కొత్త మొత్తం మనకి ఎంత వచ్చిందండి? 60 వచ్చింది. సారీ, ఇక్కడ మనకి 120 వచ్చింది కదా, 120 వచ్చింది. మొత్తం ఎంత వచ్చిందండి? 120 వచ్చింది. మళ్ళీ మనకి A+B+C ఎంత వచ్చింది? 15. టోటల్ ఎల్సిఎం ఎంత అంటే 120, A+B+C ఎంత వచ్చి 15. 15 1 15 8 ఎంత అవుతుందో 15 8 120 అండి. అంతే. మీకు ఆన్సర్ ఏమొస్తుంది? ఈ 8 ఏదైతే ఉందో ఈ 8 అనేది మీకు ఎంత క్లారిటీగా ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. నేను సార్ మీరు ఎందుకు సార్ దీన్ని ఎల్సిఎం డబుల్ చేసుకున్నారంటే దీన్ని క్యాల్కులేషన్ చేయడానికి వేరే సింపుల్గా ఉండడానికి కోసం మాత్రమే నేను ఈ ఎల్సిఎం ఏదైతే ఉందో దీన్ని డబుల్ తీసుకున్నాను. ఎప్పుడైతే నువ్వు ఎల్సిఎం నువ్వు 2తో గుణించావో ఆటోమేటిక్ ఎఫిషియన్సీని కూడా నువ్వు 2తో గుణించాలి. ఎఫిషియన్సీ 2 గుణిస్తే అప్పుడు ఎందుకంటే దీన్ని కూడా ఎందుకు చేస్తున్నామంటే ఎఫిషియన్సీ మామూలుగా కూర్చొని కలిపితే 15 వస్తుంది. కానీ నాకు ఇక్కడ 2 అనేది కనిపిస్తుంది. 2 ఎందుకు కనిపిస్తుంది? 2 Aలు కనిపిస్తున్నాయి, 2 Bలు కనిపిస్తున్నాయి, 2 Cలు కనిపిస్తున్నాయి. కాబట్టి 2 అనేది కామన్గా ఉంది కాబట్టి దానికోసం మాత్రమే చేశాను మిత్రమా. ఓకే అండి. మీరు కూడా రేపు ఎగ్జామ్ పాయింట్లో కంటెంట్ నేర్చుకునేటప్పుడు ఇంత క్లారిటీగా నేర్చుకోగలిగితే క్యాలిక్యులేషన్ పార్ట్ని తప్పించుకొని నువ్వు ముందుకు వెళ్ళడానికి మాత్రమే ఈ రేంజ్లో చెప్పుకుంటూ వెళ్తే దీన్ని ఇలా చిటికలో చేసే విధంగా మీరు నేర్చుకోగలుగుతారు. నేర్చుకున్నప్పుడు మాత్రమే మీకు టైం పడుతుంది. ఒక్కసారి నీ మైండ్లో కాన్సెప్ట్ వచ్చిందా నిన్ను ఆపేయడానికి ఎవడు కూడా తరమా అనే విధంగా రెడీ చేస్తూ ఉన్నాం. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 20 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 21 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఎంత క్లారిటీగా ఏ రేంజ్కి వెళ్ళినా మీకు 100% మీరు సక్సెస్ఫుల్ అయ్యే విధంగా తయారు చేస్తున్నాం. A మరియు B ఒక ప్రాజెక్ట్ను 9 రోజుల్లో చేయగలరు, B మరియు C 12 రోజుల్లో చేయగలరు, C మరియు A 18 రోజుల్లో చేయగలరు. A, B మరియు C అందరూ కలిసి చేస్తే ఆ పని ఆ ప్రాజెక్ట్ ఎన్ని రోజుల్లో పూర్తవుతుందని చాలా క్లారిటీగా అడిగాడు. సో ఒకసారి మీరు పరిశీలించండి. ఇక్కడ A+B కలిపి ఎన్ని రోజులు చేశాడండి? 9 రోజుల్లో చేశాడు. అదేవిధంగా B+C కలిపి ఎన్ని రోజుల్లో చేశాడండి? 12 రోజుల్లో చేశాడు. C+A కలిపి ఎన్ని రోజుల్లో చేశాడంటే 18 రోజుల్లో చేశాడండి. 18 రోజులు చేశాడు. అయితే A, B మరియు C ముగ్గురు కలిసి అందరూ కలిసి పనిచేస్తే ఆ ప్రాజెక్ట్ని ఎన్ని రోజుల్లో పూర్తవుతుందని చాలా క్లారిటీగా అడిగాడు. కాబట్టి మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఎల్సిఎం ఏదైతే ఉందో ఎల్సిఎం మీకు ఫైండ్ అవుట్ చేయడం రావాలి. ఇక్కడ 9కి 12కి 18కి ఎల్సిఎం మీకు కావాలి. ఈ 9ని చేయనవసరం అవసరం లేదు. 9 అనేది 18 యొక్క మల్టిపుల్ అయిపోయింది కాబట్టి దీనికి ఎల్సిఎం కట్టాల్సిన అవసరం లేదు. మన యూట్యూబ్ ఛానల్లో ఈ ఎల్సిఎం అనే టాపిక్ కూడా చాలా క్లారిటీగా పెట్టాడు. ఒకసారి మీరు వెళ్ళి పరిశీలిస్తే ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా నేర్పాను. కాకపోతే మీకు చూపించాలి కాబట్టి దీన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎంతంటే 2 6 2 9, అదేవిధంగా 3 రెళ్ళ 3 మూళ్ళ 3 రెళ్ళు అంతంతే 6 6 మూళ్ళ 18 18 రెళ్ళ 36 ఏదైతే ఉందో 36 అనేది దీని యొక్క ఎల్సిఎం వచ్చిందండి. అంతే 9 4 12 మూళ్ళ 18 రెళ్ళు ఏదైతే ఉందో 18 రెళ్ళు. ఇక్కడ కూడా చూడండి, Aలు 2 సార్లు, Bలు 2 సార్లు, Cలు 2 సార్లు కనిపిస్తున్నాయి కాబట్టి 2 అనేది కామన్గా తీసుకొని A+B+C ఏదైతే ఉందో A+B+C ఏదైతే ఉందో ఈ మొత్తం కలిపి అంతా మీకు 6 9 అండి. ఇది కూడా పాయింట్లో వస్తుంది కాబట్టి ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఇది కూడా మీరు క్యాల్కులేషన్ చేస్తే పాయింట్లో వస్తుంది కాబట్టి నేను వెరీ సింపుల్గా చెప్తున్నాను. చూడండి, ఇక్కడ వచ్చే ఎల్సిఎం ఏదైతే ఉందో నేను దీనికి 2తో మల్టిపుల్ చేస్తే 36 రెళ్ళు అంతే 72 ఏదైతే ఉందో 72 అండి. 36 72 అండి. ఆటోమేటిక్గా ఎప్పుడైతే నేను ఎల్సిఎంకి డబుల్ చేస్తానో ఈ ఎఫిషియన్సీకి కూడా నువ్వు డబుల్ చేయగలగాలి. 4 రెళ్ళు అంతే 8 అండి. దీనికి కూడా 3 రెళ్ళు అంతే 6 అండి. అదే దీనికి కూడా 2తో మల్టిపుల్ చేస్తే 4 అండి. అంతే ఆటోమేటిక్ ఏం కనిపిస్తుంది? ఇక్కడ 18 ఏదైతే ఉందో ఇక్కడ మీకు 18 కనిపిస్తుంది. ఆటోమేటిక్ ఎఫిషియన్సీ మీకు ఏమైపోయింది? 18 అయిపోయింది. అప్పుడు 2 1 2 9 ఏదైతే ఉందో 2 9 అంతే A+B+C కూడా 9 వచ్చింది. మనకు ఓవరాల్గా ఎల్సిఎం వచ్చింది ఎంత వచ్చింది? అంతే ఎల్సిఎం బై ముగ్గురు A+B+C ఎంత వచ్చింది? 9 వచ్చింది. 9 1 9 8 ఏదైతే ఉందో 9 8 72. ఆన్సర్ మనకి 8 ఏదైతే ఉందో 8 అనేది దీనికి ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. అంతే ఇంత క్లారిటీగా
ప్రతి అంశాన్ని కూడా కంటెంట్ చూసుకోండి మిత్రమా. కంటెంట్ చూసి నీకు నచ్చితే నిజంగా నీకు జాబ్ వస్తుందని అంత క్లారిటీ ఉంటే కంటెంట్ చూసుకొని మాత్రమే మీరు మాకు ప్రిపేర్ చేయొచ్చు. ఓకే అండి. మీకు ఓన్లీ కంటెంట్ కావాలంటే మాత్రం మీరు మన యూట్యూబ్ ఛానల్ జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని చేస్తే చాలు. మాకు అదే మీకు ఇచ్చే గురుదక్షిణ. ఓకే అండి. అండ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తున్నాండి. నిజంగా నీకు 100% ఉద్యోగం కావాలంటే 10 లక్షల మంది పోటీ వచ్చినా నీకు బారిలో మెరిట్ లిస్ట్లో ఉండే విధంగా చేసే బాధ్యత మాత్రము నేను తీసుకుంటాను. ఓకే అండి. 24 గంటలు నీ కంట్రోల్లో ఉంటూ నీకు ఏది కావాలన్నా, ఏ సమయంలో ఏ టాపిక్ కావాలన్నా చెప్పించే విధంగా ముందుకెళ్తున్నటువంటి ఏకైక అకాడమీ ఆంధ్ర తెలంగాణలో కలిపి కృష్ణారెడ్డి అకాడమీ. కంటెంట్ చూసారండి, మమ్మల్ని చూసి కాదు, కంటెంట్ చూసి ఈ గూగుల్ సెర్చ్ చేసుకున్న తర్వాత ఎస్ సూపర్ ఎగ్జామ్లో వచ్చింది, CGL CHSL లాంటి ఎగ్జామ్లో వచ్చింది, క్యాట్ లాంటి ఎగ్జామ్లో వచ్చింది అని అంత క్లారిటీగా ఉంటే ఇంక మన ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎగ్జామ్ ఎంత వెరీ సింపుల్గా ముందుకెళ్ళొచ్చు. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 21 ఏదైతే ఉందో 21 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 22 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. 22 కూడా పరిశీలించండి. ఏమన్నాడు? A మరియు Bలు ఒక పని 9 రోజుల్లో పూర్తి చేయగలరు. B మరియు Cలు అదే పని 18 రోజుల్లో పూర్తి చేయగలరు. కలిసి చేసే పని చేసేటప్పుడు A మరియు C అదే పని 8 రోజుల్లో పూర్తి చేయగలరు. A మరియు C కలిసి పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అని చాలా క్లారిటీగా చూడు మెత్తన ఎంత రేంజ్లో కంటెంట్ అడగలో ఒకసారి పరిశీలించండి. 2024లో CGLలో వచ్చినటువంటి బిట్ ఒకసారి అందుకే చెప్తున్నా, గూగుల్లో చెక్ చేసుకొని మీరు అప్పుడు మీరు డిసైడ్ అవ్వండి. కంటెంట్ అంటే ఎస్ కంటెంట్ 100% నాకు అందుతుంది సార్, మీతో జర్నీ చేస్తే ఒక 6 నెలలో 8 నెలలు జర్నీ చేస్తే నేను అంత కొంత ఉద్యోగం సాధించగలను అన్న కాన్ఫిడెన్స్ లెవెల్ వస్తే మన అకాడమీకి మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చు. నేను మిగతా ఆట ఏదైతే ఉందో ఆటలు నేను ఆడుతా. అటు గ్రౌండ్ పరంగా ఆంధ్ర తెలంగాణలో ఎప్పుడు పనికిరానంత విధంగా గ్రౌండ్ పరంగా ముందుకెళ్తున్నాం. అదేవిధంగా క్లాసెస్ పరంగా కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ రేంజ్లో అందిస్తున్నాం, మీరు ఇంకా భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ చెక్ చేసుకోండి. A+B కలిపి ఒక పని 9 రోజుల్లో చేయగలుగుతున్నారు. B మరియు Cలు కలిపి అదే పని 18 రోజుల్లో చేస్తున్నాడు. ఇక్కడ మీకు చాలా క్లారిటీ పూర్తి చేయగలరు. ఇక్కడ చూడండి, కలిసి పని చేసేటప్పుడు A, B మరియు Cలు కలిసి అదే పని అంతే. ఇక్కడ ఇద్దరు కల్పించారు, కానీ ఇక్కడ మాత్రము A+B+C ముగ్గురు కలిపి అదే పని 8 రోజుల్లో చేస్తున్నారు అని అడిగాడండి. చూసారు కదా ఎంత క్లారిటీగా అడుగుతున్నాడు. అంతే. ఇప్పుడు ఏమన్నాడు? A మరియు C కలిసి ఆ పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అని ఎంత క్లారిటీగా ఎంత డెప్త్కి వెళ్ళి ఈ రేంజ్లో బిట్లు అడిగినా వెరీ స్మార్ట్గా ఇలా LCM మెథడ్లో నువ్వు వెళ్ళిపోవచ్చు. ఒకసారి చెక్ చేసుకోండి, దీన్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు దీని యొక్క మల్టిపుల్ కూడా 18కి 8కి LCM కడితే మనకు సరిపోతుంది. 9 అనేది దీని యొక్క మల్టిపుల్ అయిపోయింది కాబట్టి దానికి LCM కట్టాల్సిన అవసరం లేదు. 2 4 2 9 అదేవిధంగా 9 4 36 36 ఎంత 72 ఏదైతే ఉందో 72 దీని యొక్క LCM వచ్చింది. 9 ఎంత 9 8 72 18 4 72 8 9 72 ఏదైతే ఉందో 72 అండి. ఈ మొత్తం మనం ఒకసారి క్యాల్కులేషన్ చేసుకుంటే చూడండి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఒకసారి మీరు పరిశీలించుకున్నట్లయితే A+B+C కలిపి చాలా క్లారిటీగా అనాలి. ఒక అంశం చూడండి ఇక్కడ ఎంత క్లారిటీగా ఇచ్చాడంటే A+B+C కలిపి 9 పార్ట్ వాటి యొక్క ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ ఎంతంటే 9 పార్ట్స్ ఏదైతే ఉందో 9 పార్ట్స్ అండి. అదేవిధంగా BC కలిపి చూడండి, ఒకసారి చూడండి మిత్రమా. BC కలిపి 4 పార్ట్సే కనిపిస్తున్నాయి. ఇక్కడ BC కనిపిస్తుందంటే చూడండి, ఈ BC కలిపి ABC కలిపి 9 పార్ట్స్ అయినప్పుడు ఈ BC అనేది 4 పార్ట్స్ అయినప్పుడు అప్పుడు ఈ 9 పార్ట్స్లో 4 పార్ట్ పోతే ఎన్ని పార్ట్ అవుతుందండి? 5 పార్ట్స్. ఏదైతే ఉందో 5 పార్ట్స్ అవుతుందండి. చాలా క్లారిటీగా చూడండి, చాలా క్లారిటీగా A అండ్ C మనకి ఏ వచ్చింది. ఇప్పుడు C వచ్చే అవకాశం చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ A అనేది మనకు 5 పార్ట్స్ కనిపించినప్పుడు B అనేది మనకి 8 పార్ట్స్ లింక్ ఇన్పుట్లో ఉందండి 3 పార్ట్స్. B అనేది 3 పార్ట్స్ అయినప్పుడు ఇక్కడ 3 + 1 కలిపితే ఎంత అండి? C అనేది ఇన్పుట్లో అవుతుంది 1 పార్ట్ అవుతుంది. టోటల్ వర్క్ ఎంత అండి? టోటల్ LCM ఎంత అంటే
72 ఏదైతే ఉందో 72 అండి. అదేవిధంగా మీకు ఏమన్నాడు మనకి ఇక్కడ చూసుకోండి, ఏ అనేది మనకి ఎన్ని పార్ట్లు కనిపిస్తుంది, 5 పార్ట్లు కనిపిస్తుంది. అండ్ బి అనేది మనకి ఎన్ని పార్ట్లు కనిపిస్తుంది, 3 పార్ట్స్ కనిపిస్తుంది. సి అనేది ఎన్ని కనిపిస్తుంది, 1 పార్ట్ కనిపిస్తుంది. మనకి ఏ మరియు సి అడిగాడండి. ఏ ఏమో 5 పార్ట్స్, సి ఏమో 1 పార్ట్. ఈ రెండు కలిపి ఎన్ని పార్ట్లు అండి, 6 పార్ట్లు. కాబట్టి 6 ఒకట్ల 6 2 అంతే, 6 12 72 ఏదైతే ఉందో 72. అంటే ఏ మరియు సి కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో చేయగలుగుతున్నారు, 12 రోజులు ఏదైతే ఉందో 12 రోజుల్లో చేయగలుగుతున్నారు. ఎంత స్మార్ట్గా మీరు నేర్చుకోగలిగితే ఎంతమంది పోటీ వచ్చినా నీకు నడిపించడానికి మేము చెప్తున్నాం కదా. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పరంగా ఆంధ్ర అండ్ తెలంగాణలో ప్రతి ఒక్కరికి టప్ ఇచ్చేంత విధంగా మీకు ఎప్పుడైతే ముందుకు తీసుకెళ్తున్నామో రిమైనింగ్ సబ్జెక్ట్ కూడా మనకి ఎక్సలెంట్ సార్లు వస్తున్నారు. అండ్ అన్నిటికీ మించి డిసిప్లిన్ దొరుకుతుంది. అండ్ గ్రౌండ్ ట్రైనింగ్ ఎవరి దగ్గర లేనటువంటి అంశం క్వాలిఫైడ్ ఎన్ఈఎస్ కోచ్ ఏదైతే ఉందో ట్రైనింగ్, ఆ ట్రైనింగ్తో 0 ఇంజరీతో 100% నువ్వు సక్సెస్ఫుల్ అయ్యేంత విధంగా ముందుకెళ్తున్నటువంటి అకాడమీ మంది. త్రిబుల్ ధమాకాలో ముందుకెళ్తున్నాం. అటు డిసిప్లిన్ మనం ఈరోజు కొద్దిగా వస్తే కాలు ఎగరేసేటువంటి పరిస్థితి. కాలు ఎగరేస్తే రేపు మెరిట్ లిస్టులో ఉండం మిత్రమా, దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈరోజు ₹1,00,000 జీతానికి ₹1,10,000 జీతం కూడా వదులుకొని సేవ చేస్తున్నానంటే పిల్లల్ని ఏ విధంగా నడిపితే 18 ఇయర్స్కే నేను 2008 బ్యాచ్ జాబ్స్ అయితే సాధించాను. 2008లోనే 18 ఇయర్స్కే, స్టిల్ 18 ఇయర్స్కే నన్ను ఎవరు ఆపలేపారు. స్పోర్ట్స్ పరంగా స్టేట్ టాపర్లో ఉన్నాను నేను. సో నేను ఏ విధంగా అయితే సక్సెస్ అయ్యానో అదే సక్సెస్ ఫార్ములా మీ మీద కూడా అప్లై చేస్తున్నా. 100% ఉద్యోగం కావాలంటే మాత్రం మీ కృష్ణారెడ్డి అకాడమీ ఆఫర్ చేస్తుంది. ఓకే అండి. సో నెక్స్ట్ వీడియో ఏదైతే ఉందో మీకు నెక్స్ట్ వీడియోలో కూడా మీకు ప్రతి అంశం కూడా మీకు కోడీకరిస్తాం. నెక్స్ట్ వీడియోలో కూడా చూడండి ఏమేమి ఉన్నాయో. చూడండి ఇక్కడ చూడండి, టైప్ నెంబర్ 3 కూడా మీకు వస్తుంది. టైప్ నెంబర్ 3 ప్రతిది కూడా కాన్సెప్ట్ వైడ్ అండ్ టైప్ వైజ్ తీసుకొస్తున్నాం. ఎవరి నోట్స్ అయినా ఎవరి కంటెంట్ అయినా చెక్ చేసుకోండి. టైప్ వైజ్గా తీసుకొచ్చి ఎంత కంటెంట్గా ప్రతి అంశం కూడా కాన్సెప్ట్ ఆఫ్ ద ఆల్టర్నేటివ్ డేస్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి బేస్ లెవెల్ క్వశ్చన్ నుంచి CGL, CHSL, సబ్ ఇన్స్పెక్టర్స్ అన్ని CPOs అన్నింటినీ కోడీకరించి ఒకే చోట కోడీకరించి ముందుకెళ్తున్నాం. ఓకే అండి. ఈ విధంగా మన టైప్ నెంబర్ 4లో ఉంటుంది. అదేవిధంగా టైప్ నెంబర్ 5లో కూడా మీకు చూడండి. టైప్ నెంబర్ 5లో కూడా మీరు ఒకసారి చూడండి. ప్రతిది కూడా టైప్ వైజ్ వెళ్తుంది. టైప్ నెంబర్ 4లో కూడా మీరు ఒకసారి పరిశీలించండి. కాన్సెప్ట్ ఆఫ్ ద లిఫ్టింగ్ ఆఫ్ ద వర్క్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ని కూడా మీకు చాలా క్లారిటీగా టోటల్గా మీకు 8 కాన్సెప్ట్ అనేది మీకు దొరుకుతుంది. దగ్గర మీకు 9-8 వీడియోలు చేస్తాం ఈ ఛానల్ నుండి, మన ఈ టాపిక్ నుండి టైమ్ అండ్ వర్క్ నుంచి. నెక్స్ట్ ఫాలోడ్ బై వర్క్ అండ్ వేజెస్ అండ్ ఫాలోడ్ బై స్వైప్స్ అండ్ సెటైన్స్ అన్నీ కూడా దీన్ని బేస్ చేసుకునే ఉంటాయి. నెక్స్ట్ ఫాలోడ్ బై టైమ్ అండ్ డిస్టెన్స్ ఆ యొక్క కాన్సెప్ట్ దీంట్లో వెళ్తాము. దాని యొక్క వేరే, దీనిది ఒక వేరే, దేనిది కూడా సపరేట్గా టైప్ వైజ్ తీసుకొని 100% సక్సెస్ఫుల్ అయ్యే విధంగా ముందుకెళ్తున్నాం. చూస్తున్నారు కదా, కంటెంట్ చూసారండి మిత్రమా, కంటెంట్ చూసారండి అంతే తప్ప ఇది లేకుండా మాత్రం రావద్దు. దయచేసి ఏదో వచ్చారు అది కూడా నీకు 100% జాబ్ కొట్టాలన్న కసి ఉంటే చూడండి ప్రతిది కూడా టైప్ వైజ్గా ఏ రేంజ్కి వెళ్ళాలి. ఇండియాలో అర్థమెటిక్ పరంగా ఆడు ఏ రేంజ్కి వెళ్ళి ఎగ్జామ్ పేపర్ తయారు చేసినా నువ్వు అటాక్ చేసే విధంగా, పేపర్ పైన దాడి చేసే విధంగా రెడీ చేస్తున్నావు. చూడండి ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ ది ఎఫిషియన్సీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, సామర్థ్యం ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా వెళ్తే ముందుకు వెళ్తాం, సక్సెస్ఫుల్ అవుతామో దీన్ని కూడా మీకు నెక్స్ట్ వీడియోలో కనిపిస్తాయి. అదేవిధంగా చూస్తానండి. చూడండి ఎంత క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా ఎన్ని లెక్కలైన దగ్గర మీకు 120 లెక్కల నుంచి 130 లెక్కలు మీకు తీసుకొని వెళ్ళి ఈ టాపిక్ని పూర్తి చేసిన తర్వాత యూ గో ఫర్ ఎలాంటి ఎగ్జామ్ మోడల్ పేపర్ చూస్తావు ఇండియాలో చూసుకో. నేను చెప్పిన కంటెంట్ని 3 నుంచి 4 సార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇండియాలో జరిగేటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉందో ఆ ప్రతి అంశాన్ని కూడా నువ్వు ఒకసారి పరిశీలించుకో. నువ్వు 100% ప్రతి పేపర్ని కానీ నువ్వు అటెంప్ట్ చేయలేకపోతే మీరు అప్పుడు నన్ను అడగండి. నేను చెప్పింది మాత్రం 3 to 4 times బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎలాంటి మోడల్ పేపర్ అని చెక్ చేసుకోండి. చూడండి, when the A and B takes X and Y days more than the A plus B అనే కాన్సెప్ట్ని ఆధారంగా చేసుకొని కూడా మీకు క్లారిటీగా ప్రతి అంశం అడుగుతున్నాం. అండ్ టైప్ వైజ్గా టైప్ నెంబర్ 6 అనేది. అదేవిధంగా మీకు టైప్ నెంబర్ 7 కూడా చూడండి. MDH కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ MDH కాన్సెప్ట్ని ఆధారంగా చేసుకొని కూడా మీకు క్లారిటీగా ఇంత కాన్సెప్ట్ని ఆధారంగా చేసుకొని ముందుకు వెళ్తున్నాం. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ కూడా చూసుకోండి. చూడండి ఇది ఎంత క్లారిటీగా ముందుకు వెళ్తూ ఉన్నాము. చూడండి MWC కాన్సెప్ట్.
ఎండబ్ల్యూసి కాన్సెప్ట్ అంటే 4 కుక్కలు 3 గొర్రెలు కలిపి ఒక పని ఇంతలో చేస్తాయి అనే కాన్సెప్ట్లు ఉన్నాయి కదా. ప్రతి కాన్సెప్ట్ కూడా టైప్ వైజ్గా తీసుకొచ్చి నీ మైండ్లో 100% ఆఫ్లైన్లో అయితే ఇంకా క్లారిటీగా నీకు ఎక్కడ డౌట్ వచ్చినా చిన్నపిల్లడికి చెప్పినలాగా నవోదయ సైనిక స్కూల్ పిల్లడు చెప్పినంత రేంజ్లో చెప్పుకొని రానున్న 2026లో 100% నిన్ను ఉద్యోగస్తుని చేసే బాధ్యత మాత్రం నేను తీసుకుంటా. నన్ను నమ్మిరండి. నన్ను కాదు, నా కంటెంట్ని చూసిరండి మిత్రమా, నా కంటెంట్ని చూసిరండి. గ్రౌండ్ అంతా రాష్ట్రం ఆంధ్రం తెలంగాణలో కాలుపడి అన్నేసుకోవచ్చు, ఎవరు కూడా టచ్ చేయనంత విధంగా కంటెంట్ చూడండి, గ్రౌండ్ చూడండి. అన్నిటికీ మించి డిసిప్లిన్, నిన్ను ఆపగలను. నేను చెప్పిన మాటలు నువ్వు కానీ పాట ఆచరిస్తే నేను ఏ విధంగా అయితే 18 సంవత్సరాలకు స్టేట్ టాపర్ అయ్యానో నిన్ను కూడా 100% ఉద్యోగం వచ్చేలా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.